మిత్రులందరికీ నమస్కారం. నేను మీ శ్రీ గురు. రేపటి నుండి అంటే 1 ఏప్రిల్ 2026 నుంచి మన హోలిస్టిక్ థెరపీ క్లాస్లో మార్నింగ్ 7:30 to 8:30 క్లాస్లో హోలిస్టిక్ థెరపీ క్లాస్లో భాగంగా నెక్ పెయిన్ అండ్ సర్వైకల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి సంబంధించిన సెషన్ స్టార్ట్ అవ్వబోతుంది. అయితే అసలు నెక్ పెయిన్ అంటే ఏంటి, నెక్ పెయిన్లో ఎన్ని రకాలు ఉంటాయి, అసలు సర్వైకల్ అంటే ఏంటి, సర్వైకల్ వర్టిబ్రాస్ అంటే ఏంటి, డిస్క్ అంటే ఏంటి, డిస్క్ హెర్నియేషన్ అంటే ఏంటి, డిస్క్ ప్రొలాప్షన్ అంటే ఏంటి, డిస్క్ స్లిప్ అవుతాయి ఏంటి, స్లిప్ డిస్క్ అంటే ఏంటి, నర్వ్ కంప్రెషన్ అంటే ఏంటి, అలాగే నమ్మనెస్ ఎందుకు వస్తుంది, ఈ డిస్క్ మధ్యలో స్పేస్ వర్టిబ్రాస్కి మధ్యలో ఉన్న డిస్క్ని ప్రెస్ చేయడం ద్వారా మన సర్వైకల్ నెక్ ఏరియాలో ప్రెషర్ పడడం ద్వారా అది నర్వ్ మీద ఎలా కంప్రెషన్ అవుతుంది, ప్రెస్ అవుతుంది, తద్వారా ఆ నర్వ్ యొక్క ఎఫెక్ట్ షోల్డర్ వరకు అలాగే హ్యాండ్స్ వరకు ఫింగర్స్ వరకు కూడా ఎందుకు రేడియేట్ అవుతుంది, నమ్నెస్ ఎందుకు వస్తుంది, ఈ విషయాలన్నిటి కూడా మజిల్ స్పాజమ్ అయితే ఏంటి, సో స్టిఫ్నెస్ ఆఫ్ నెక్ మజిల్స్ అంటే పెయిన్ ఎలా వస్తుంది, సో డిస్క్ ప్రొలాప్స్ ఉంటే ఏం చేయాలి, ఈ విధంగా కొందరికి ఒక సైడ్ పడుకోనివ్వదు, కొందరికి ఒక సైడ్ తిరగనివ్వదు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి నెక్ రిలేటెడ్కి మనం ఎన్ని రకాల థెరపీస్తో ఆల్మోస్ట్ ఒక 15 టైప్స్ ఆఫ్ థెరపీస్ని 1 మంత్లో నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ఎమోషనల్కి ఈ నెక్కి సంబంధం ఏంటి, అలాగే డైట్ ఏంటి, జ్యూసెస్ ఏంటి, అలాగే ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఏంటి, అలాగే యోగా థెరపీ ఏంటి, మెడిటేషన్ని నెక్ పెయిన్ తగ్గించుకోవడానికి థెరపీటికల్గా ఎలా మనం మెడిటేషన్ని వాడుకోవాలి, సో ఈ విధమైన ఎమోషనల్కి అలాగే సో బ్యాలెన్సింగ్కి పెయిన్ మేనేజ్మెంట్కి ఎలాంటి సంబంధం ఉంటుంది, సో ఈ విషయాలన్నీ కూడా మనం ఈ హోలిస్టిక్ థెరపీ ఫర్ నెక్ పెయిన్ 1 మంత్ కోర్సులో భాగంగా మనం తెలుసుకుంటాం ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఈ కోర్స్ అసలు ఎలా ఉంటుంది అన్న విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే కనుక రేపు 1 ఏప్రిల్ ఫ్రీ డెమో క్లాస్ ఉంది, తప్పకుండా అటెండ్ అవ్వండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో పంపిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నమస్తే.